మనం vb.net ని యూజ్ చేసి కోడ్ ద్వారా ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి డేటాబేస్లో అనేది మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడబోతున్నాం. మరి ఫస్ట్ దానికి ఒక గ్రిడ్ కంట్రోల్ తీసుకోండి. ఎందుకంటే మనం ఈ బటన్లో కోడ్ రాసి ఉంటాం. ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ క్రియేట్ అయిన టేబుల్, దాని యొక్క స్ట్రక్చరు ప్లస్ డేటా మొత్తం కూడా ఈ గ్రిడ్ టేబుల్, ఈ యొక్క గ్రిడ్లో, డేటా వ్యూ గ్రిడ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. కాబట్టి గ్రిడ్ ఒక కమాండ్ బటన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో కోడ్ చూసినట్లయితే ఫస్ట్ డేటా టేబుల్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నానండి. ఆబ్జెక్ట్ పేరేంటి? table1 అనే ఆబ్జెక్ట్. సో మరి దానికి కన్స్ట్రక్టర్లో అంటే table1 ఈక్వల్ టు న్యూ డేటా టేబుల్ ఆఫ్ కస్టమర్స్, అంటే టేబుల్ పేరేంటి? కస్టమర్స్ అనే పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్లో మనం 3 రోస్ క్రియేట్ చేయబోతున్నాం. కాబట్టి డేటా రో అనే క్లాస్కి 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. రో1, రో2, రో3 అనే 3 ఆబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు ట్రై బ్లాక్లో అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, ఎక్సెప్షన్స్ ఎర్రర్స్ ఏమన్నా వస్తే ఇది ట్రేస్ చేస్తుంది. తర్వాత మెయిన్ కోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ డిమ్ నేమ్ యాజ్ డేటా కాలం, ఇక్కడ చూడండి టేబుల్ క్రియేట్ చేసాం, అట్లానే రోస్ తీసుకున్నాం. మరి రోస్ అంటే కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ కదా, మరి ఆ కాలమ్స్ ఏమున్నాయో ఆ కాలమ్స్ని మనం క్రియేట్ చేయాలి. సో నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ యొక్క కాలం పేరు కూడా నేమ్ అనమాట. ఓకే, తర్వాత ఆ యొక్క ఫీల్డ్కి, నేమ్ అనే ఫీల్డ్కి లేదంటే కాలంకి డేటా టైప్ ఏంటి అనేది ఇక్కడ నేమ్ డాట్ డేటా టైప్ ఈక్వల్ టు సిస్టమ్ డాట్ టైప్ డాట్ గెట్ టైప్, సిస్టమ్ డాట్ స్ట్రింగ్ అనే టైప్ని డేటా టైప్గా దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు table1 డాట్ కాలమ్స్ డాట్ యాడ్ నేమ్ అనే ఈ యొక్క కాలంని మనం ఈ యొక్క టేబుల్ ఏదైతే కస్టమర్స్ ఉందో ఆ కస్టమర్స్ టేబుల్కి ఈ కాలంని, నేమ్ అనే కాలంని అసైన్ చేయడం జరిగింది. తర్వాత ప్రొడక్ట్ అనే కాలంని తీసుకున్నాం. ప్రొడక్ట్, దాని పేరు కూడా ప్రొడక్టే. సో దానికి స్ట్రింగే డేటా టైప్, దాన్ని కూడా యాడ్ చేసాం అనమాట ఆ టేబుల్కి. తర్వాత లొకేషన్ అనే ఇంకొక ఫీల్డ్ని తీసుకున్నాం, అది కూడా స్ట్రింగ్ ఫీల్డే. మీరు ఇక్కడ స్ట్రింగ్ కావచ్చు లేదంటే ఇంటిజర్ కావచ్చు, అవన్నీ కూడా దీంట్లో ఈ సిస్టమ్ కింద ఉంటాయి. ఆ యొక్క డేటా టైప్ని మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 3 ఫీల్డ్స్ని యాడ్ చేసేసామండి. మరి ఈ కాలమ్స్కి మనం రోస్ అంటే డేటాని అసైన్ చేయాలి. సో రో1 ఈక్వల్ టు table1 డాట్ న్యూ రో, కొత్త రోని క్రియేట్ చేస్తున్నాం. మరి ఆ రోలోకి ఐటమ్స్ ఏంటి? రో1 డాట్ ఐటమ్ నేమ్కి ఏమి ఇచ్చాం? ఈ వాల్యూ అసైన్ చేసాం. అట్లనే ప్రొడక్ట్కి ఏం చేసాం? నోట్బుక్ అని ఇచ్చాం. అదే లొకేషన్ సిడ్నీ అని ఇచ్చాం. సో రోలోకి ఫీల్డ్స్ వాటి యొక్క వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది, కాలమ్స్ వాటి యొక్క వాల్యూస్. మరి ఆ యొక్క రోని ఈ టేబుల్కి యాడ్ చేస్తున్నాం. table1 డాట్ రోస్ డాట్ యాడ్ ఆఫ్ రో1 అని ఇచ్చాం. సో ఇక్కడ ఈ యొక్క రో1 ఈ ఫీల్డ్స్ తోటి అసైన్ కావడం, యాడ్ కావడం జరిగింది. తర్వాత రెండో రోని క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో కాలమ్స్కి ఈ వాల్యూస్ అసైన్ చేసాం, నేము, ప్రొడక్ట్, లొకేషన్. దాన్ని కూడా మళ్ళీ ఆ యొక్క టేబుల్లో రోస్కి యాడ్ చేస్తున్నాం. తర్వాత మూడో రోని క్రియేట్ చేసాం, దానికి కూడా సేమ్ వేలో మనం ఈ యొక్క వాల్యూస్ అసైన్ చేసి ఆ రోను కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ దాకా ఆ యొక్క బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు డేటా సెట్ని ఒకదాన్ని తీసుకున్నామండి. న్యూ డేటా సెట్ అనే డిఎస్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఓకే, దానికి కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు డేటా సెట్ డాట్ టేబుల్స్ డాట్ యాడ్ ఆఫ్ table1 మనం
ఈ టేబుల్లో రోస్ క్రియేట్ చేసాం, కాలమ్స్ క్రియేట్ చేసాం, వాల్యూస్ అసైన్ చేసాం. మరి ఈ టేబుల్ని మనం ఈ యొక్క డేటా సెట్లో ఉన్న టేబుల్స్ కలెక్షన్లోకి యాడ్ చేయాలి. సో యాడ్ చేసాం. మరి ఇప్పుడు గ్రిడ్ వ్యూలో ఈ యొక్క టేబుల్ ప్లస్ దాని యొక్క స్ట్రక్చరు ప్లస్ డేటా డిస్ప్లే కావాలి కదండి. మరి డేటా గ్రిడ్ వ్యూ 1 డాట్ డేటా సోర్స్ ఈక్వల్ టు డేటా సోర్స్. ఈ గ్రిడ్ వ్యూ ఏదైతే కంట్రోల్ ఉందో ఆ కంట్రోల్కి డేటా సోర్స్ అనే ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీకి ఏం అసైన్ చేస్తున్నాం, డేటా సోర్స్ ఏంగా ఇస్తున్నామంటే డిఎస్ డాట్ టేబుల్స్ ఆఫ్ కస్టమర్స్. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ స్ట్రక్చరు ప్లస్ ఆ డేటా కలిగి ఉన్న ఈ కస్టమర్స్ అనే టేబుల్స్ని, ఈ యొక్క టేబుల్ని డేటా సోర్స్గా గ్రిడ్ వ్యూకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క డేటా మొత్తం ఆ గ్రిడ్ వ్యూలో డిస్ప్లే అవుతుంది. మరి రన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయండి, ఇమీడియట్గా మనకు కావాల్సిన ఈ టేబుల్ దాంట్లో 3 ఫీల్డ్స్ ప్లస్ 3 ఫీల్డ్స్లో ఈ యొక్క డేటా 3 రోస్ రావడం జరిగింది. ఓకే.